ఎలా చేయాలి అని కొన్ని గైడ్లైన్స్ కొన్ని టాంప్లెట్స్ పెట్టారు. ప్రతి ఒక్కరికి కొంత ఇది తర్వాత కన్జ్యూమర్స్ కొన్ని హక్కులు వినియోగదారులకి అవేర్నెస్ కల్పించడానికి ఉద్దేశించినటువంటి ఈ రోజును కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం సార్ డీగా చెప్పినటువంటి సిఎస్సీలు అటువంటి అవేర్నెస్ అనేది ఉన్నది ఆల్రెడీ. ఎందుకంటే చాలా రోజుల నుంచి కన్జ్యూమర్ సర్వీస్ సెంటర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొత్త సర్వీస్ కనెక్షన్ కానీ ఇంకా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా బర్న్ మీటర్ కాలిపోయింది కానీ స్ట్రక్ మీటర్స్ కానీ ఏ విధమైన కంప్లైంట్స్ ఆల్ రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అన్నీ అందులో కంప్లైంట్స్గా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. కాబట్టి దాని గురించి అవగాహన ఉన్నది. కానీ దీంట్లో ప్రత్యేకంగా ఈ దినోత్సవం గురించి ఈ దినం చెప్పాల్సిన విషయం ఏమంటే కన్జ్యూమర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలా, దానికి సంబంధించినటువంటి మాకు దగ్గర ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయి, అంటే మా దగ్గర అవైలబుల్ ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయి, దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఇంకా ఎట్లా అప్రోచ్ కావాలనే విషయం అవేర్నెస్ గురించి అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ కన్జ్యూమర్స్ని అవేర్నెస్ గురించే ముఖ్యంగా ఈ దినం గురించి మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో ఏమంటే కన్జ్యూమర్స్ అవేర్నెస్ విషయంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా దేర్ ఆర్ సో మెనీ స్టేజెస్ అనమాట. ఒక స్టేజ్లో కంప్లైంట్ రిజిస్టర్ అయినప్పుడు దానికి సాల్వ్ కాకపోతే నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్టేజ్లో మీకు ఇచ్చిన కన్జ్యూమర్స్కి ఇచ్చిన నోటీస్లో సెక్షన్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ ప్రకారం ఫలానా సెక్షన్ ప్రకారం ఈ కేసు బుక్ చేయడం జరుగుతుంది. అందులో సెక్షన్ మెయింటైన్ జరుగుతుంది. మీకు ప్లీజ్ నోట్ డౌన్, కొంచెం అవేర్నెస్ కల్పించడానికి సెక్షన్ 126 అవుతేనేమో దేర్ ఈజ్ ఏ సెక్షన్, దేర్ ఈజ్ ఏ యూనిట్ అట్ హైదరాబాద్ అసెస్మెంట్ యూనిట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ యొక్క గ్రీవెన్సెస్ అప్లై చేసుకుంటే వాళ్ళకి రైట్ ఉంటుంది అనమాట. దాన్ని తీసేయడానికి కానీ తగ్గించడానికి కానీ ఏమైనా అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఏది రిగార్డింగ్ కేసెస్ బుక్ చేసినప్పుడు ఏమన్నా మీ కన్జ్యూమర్స్కి ఇబ్బంది అయినప్పుడు దాంట్లో ఈ నోటీసులో మెన్షన్ చేసి ఉంటుంది. అండర్ సెక్షన్ 126 అనేది మెన్షన్ చేసి ఉంటుంది. 126కి కేసులు డిస్పోజ్ చేయడానికి అక్కడ అసెస్మెంట్ యూనిట్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. అక్కడికి మీరు డైరెక్ట్గా యూ కెన్ అప్రోచ్. వాళ్ళ తర్వాత అక్కడ అదర్ దాన్ కేటగిరీ 5 అదర్ దాన్ కేటగిరీ 3 ఇండస్ట్రియల్ కేటగిరీ తప్ప మిగతా కేటగిరీస్ అన్ని డి లెవెల్లో ఫస్ట్ ప్రిలిమినరీ అసెస్మెంట్ అవుతుంది. దానికి కూడా మీరు సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ ఎస్సీ దగ్గర అప్పీలేట్ అథారిటీ ఉంటుంది. ఎస్సీ అసెస్మెంట్ అక్కడే ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు తెలుసుకొని ఫాలోఅప్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫార్మర్స్ని డిఎస్ఎం మెజర్స్ పెట్టుకునే విధంగా అంటే కెపాసిటర్స్ పెట్టుకోవడము, లేకపోతే హై క్వాలిటీ మోటార్స్ యూజ్ చేయడము, అటువంటి వాళ్ళకి అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ పర్టికులర్గా, ఎందుకంటే అవన్నీ ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం వస్తే ప్రతి ఎవ్రీ ఇయర్ నవంబర్ 3 విద్యుత్ వినియోగదారుల దినోత్సవం కింద మేము పాటిస్తున్నాము. అయితే ఉన్నటువంటి కొన్ని గైడెన్స్ మీకు చెప్తాను. దాని తర్వాత మీకు సందేహాలు ఉంటే అడగవచ్చు. తర్వాత మా వినియోగదారుల సైడ్ మా డిపార్ట్మెంట్ ఏం ప్రొటెక్షన్స్ ఇచ్చింది అని కూడా మీకు చెప్తాను. దాని వల్ల ఇంప్లిమెంటేషన్ మీ దృష్టికి వచ్చినవి ఉంటాయి. లోకల్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కొంతమంది ఆఫీసర్స్ కానీ స్టాఫ్, అంటే మీకు ఇంకా ఏ రకమైన హక్కులు ఉన్నాయి అనేది కొంచెం ఇట్లా ఒక వేదిక పరంగా పెట్టి మనం మీటింగ్ పెట్టడం అనేది ఈరోజు జరుగుతుంది. కాబట్టి అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఏడీ ఆఫీస్ దగ్గర, అంటే రూరల్లో ఏడీ ఆఫీస్ ఉంటుంది, సిటీస్లో అయితేనేమో డివిజన్ లెవెల్ కంట్రోల్ ఉంటుంది. విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం ఉంటుంది, కన్జ్యూమర్ సర్వీస్ సెంటర్. నేను ఒక 5 years బ్యాక్ ఒక ఇష్యూ స్పెషల్ కోర్స్ ఉంటుంది, వాటిలో అప్లై చేసుకుని వాటి ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఎవరికి అథారిటీ ఉండదు ఆ కేసెస్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిగార్డింగ్ కేసెస్ గురించి. కంప్లైంట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. కంప్లైంట్స్ ఏ విధంగా సిఎస్సిలో రిజిస్టర్ కాకపోతే స్టేజ్ బై స్టేజ్ నెక్స్ట్ అథారిటీ ఉంటుంది కదా. డి ఆపరేషన్ దగ్గర కాకపోతే మళ్ళీ ఎస్ఏ ఆపరేషన్కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆ 2 స్టేజెస్లో కూడా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మీకు అవేర్నెస్గా కన్జ్యూమర్స్ పంపించాల్సిన ఉద్దేశంతో కండక్ట్ చేయడం. నెక్స్ట్ అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ కంప్లైంట్స్, ఏ కంప్లైంట్స్ నేను చెప్పిన ఇంతకుముందు కేసెస్ గురించి ఎక్సెప్ట్ 135 కేసెస్, మిగతా అన్ని విధాల కేసెస్, సెక్షన్ 135 కాకుండా మిగతా అన్ని విధాల కేసెస్ కూడా కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరం అని ఉంటుంది. అది హైదరాబాద్లో ఉంటుంది. అక్కడికి మీరు అప్రోచ్ కావచ్చు. అక్కడికి కూడా మీరు ఫస్ట్ స్టేజ్లో సాటిస్ఫై కాకపోతే, న్యాయం జరిగినట్టు అనిపించకపోతే విద్యుత్ అంబుడ్స్మెన్ ఉంటుంది నెక్స్ట్ స్టేజ్లో, అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా న్యాయం జరగకపోతే మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది 2 స్టేజెస్లో, కానీ CGRF ఫస్ట్ స్టేజ్, ఆ తర్వాత అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపరింట్ ఇంజనీర్గా ఈ ఫ్రాంక్లిన్ సూర్యాపేట నుంచి పనిచేస్తున్నాను. ఈరోజు మనము వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అవేర్నెస్, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు అన్నిటి గురించి, మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి, ప్రతి సబ్జెక్ట్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. అవి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళ కన్జ్యూమర్స్కి చేరితే బాగుంటుందని చెప్పేసి కూడా సజెషన్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ అడగటం, వాటికి తీర్చడం జరిగింది. ఇంకేమన్నా ఇక్కడ అప్లికేషన్స్ కూడా కొత్తగా వచ్చిన వాటిని రిజిస్టర్ చేసుకొని వాటి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఈరోజు స్పెషల్ డేగా కన్సిడర్ చేసుకుంటూ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వినియోగదారులకు ఉన్నటువంటి ప్రొవిజన్స్, కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరం గురించి కానీ, అంబుడ్స్మెన్స్ గురించి కానీ, వాడుకున్నటువంటి కోర్టు ప్రొవిజన్స్ గురించి కానీ అన్ని విషయాల గురించి చర్చించడం జరిగింది, వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదే విషయాలు మీడియా ద్వారా వినియోగదారులకు వెళ్తే మంచిదని చెప్పేసి ఇక్కడ మాకు సంబంధించిన కన్జ్యూమర్ సర్వీస్ సెంటర్ గురించి, వాటి యొక్క పెర్ఫార్మెన్స్, స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాలను అన్నీ అర్థం చేసుకుని మనం సమస్యలు సాధ్యమైన త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. నేను డివిజనల్ ఇంజనీర్ సూర్యాపేట. మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వినియోగదారుల ప్రొటెక్షన్స్కి గౌరవ ERC, ఎలక్ట్రిసిటీ రెగ్యులేట్ అథారిటీ కమిషన్ వారు ఎన్నో ప్రొవిజన్స్ పెట్టారు. వాటికి అనుగుణంగా ప్రతి AD ఆఫీస్లో విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం ఉంటుంది. మీకు విద్యుత్ సంబంధించిన ఏ సమస్య అయినా సరే, ఎక్సెప్ట్ విద్యుత్ చౌర్యం, అది కాకుండా మీటర్ తక్కువ తిరుగుతున్నా, లో వోల్టేజ్ వస్తున్నా, కొత్త మీటర్ కావాలన్నా, లైన్ల కిందకున్నా, ట్రాన్స్ఫార్మర్ మార్చాలన్నా, లైన్ చెట్టు తగులుతున్నా, సిబ్బంది యొక్క సర్వీసెస్ బాగలేకపోయినా, ఎనీ ప్రాబ్లం మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, AD ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. దాన్ని 100% మేము వితిన్ టైం ఫ్రేమ్లో 4 hours ఆర్ 8 hours ఆర్ 12 hours ఆర్ 48 hours ఆర్ 7 days వాటిని కంపల్సరీ మేము సమస్య పరిష్కారం చేసి తెలియాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీకు ప్రొటెక్షన్ కోసం సెంట్రలైజ్డ్గా హైదరాబాద్లో CGRF అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం, అంటే మీ యొక్క విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి ఒకటి ఉంటుంది. దానికి మీరు బై ఫోన్ చేస్తే ఎమ్మటే రెస్పాన్స్ ఇస్తారు. ఆ ఫోన్ నంబరు హైదరాబాద్ కోడ్ ల్యాండ్లైన్ 040 ల్యాండ్లైన్ కోడ్ నంబరు, ఫోన్ నంబర్ 23431432 ఒకటి, 1433 ఇంకోటి. సో ఈ ఫోన్ నంబర్ మీరు ఫోన్ చేస్తే మీ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది. దానికి సంబంధించింది కింద సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే వారి మీద కూడా పెనాల్టీలు వేస్తారు. సో కాబట్టి ఈ విద్యుత్ పరంగా వినియోగదారులకి ఈ డిపార్ట్మెంట్లో చాలా హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని మీరందరూ కూడా కాపాడుకోవాలి. ఆ హక్కులు తెలుసుకొని వాటికి అనుగుణంగా మా సిబ్బంది, మీ అధికారులు పనిచేస్తున్నారు లేదని ఎప్పటికప్పుడు తెలియజేస్తే మేము ఇంకా మెరుగైన సేవలు కన్జ్యూమర్లకి అందించగలుగుతాం. ధన్యవాదములు.